కిరాయిలు తీసుకొని ఇక్కడనే ఉండి చదువుకుంటున్నారు. యూఆర్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్. కానీ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్ను కూడా అమలు చేయలేదు. అసెంబ్లీలో చెప్పిన ప్రకారంగా నోటిఫికేషన్ రాలేదు అని మీరు ఏఈల తరఫున నిరుద్యోగ ఏఈ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు. అదే సార్. ఇంకొకటి సార్, అక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళ లాస్ట్ 2020 జూలైలో క్లోజ్ అయినాక జెన్కో ఎగ్జామ్, ఆ తర్వాత మేము కొనసాగించినాం సార్. దాదాపు 10 months దాటింది సార్. ఈ 10 months అప్పులు చేస్తూ కూర్చోవాలి మేము. అది మా బాధ. ఈ క్యాలెండర్లో కానీ ఇటువంటి విషయం అనేది లేకపోతే ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చూసుకొని బతికే వాళ్ళం సార్. ఇది ఆ తర్వాత మేము కంటిన్యూస్గా రకరకాల ఈ పవర్ సెక్టార్ డిపార్ట్మెంట్ స్టాండ్ కూడా ముఖ్యమంత్రి ఏమో మరి మీరే ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తుండ్రు, ఇప్పుడే నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తుండ్రు, నోటిఫికేషన్లు ఇవ్వద్దని మీరు ధర్నాలు చేస్తుండ్రట కదా. అలాంటిది అయితే ఏం లేదు సార్. నిరుద్యోగుల నుండి మరి వాళ్ళకి ఆ మాట ముఖ్యమంత్రి రోజు టీవీలో మాట్లాడుతుండ్రు కదా, మాట్లాడుతున్నారు సార్. అది నోటిఫికేషన్లు ఇవ్వద్దని, నోటిఫికేషన్లు మాకు వద్దని నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తుండ్రు, ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తుండ్రు అంటున్నారు. అది మరి ఎవరు చేస్తుండ్రు అనేది వాళ్ళకే తెలియదు. అది వాళ్ళు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వమంటున్నారా వద్దంటున్నారా? మాకు కావాలా సార్ నోటిఫికేషన్ ఇవ్వమని అడుగుతున్నారు. కావాలా సార్? అడగడానికే వచ్చిండ్రు. అవును సార్. సో రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లు వద్దని చెప్పేదంతా శుద్ధ అబద్ధం. అవును సార్, అబద్ధం మీరు చెప్పేది. అవును సార్. యూ వాంట్ నోటిఫికేషన్? ఎస్ సార్, వీ వాంట్ నోటిఫికేషన్స్ సార్. అయితే నోటిఫికేషన్స్ ఇస్తే సార్ మేము ఆ ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉన్నందుకు కొన్ని అప్పులు చేసుకొని ఇటుపక్క క్యారీ చేస్తున్నాం సార్. వాళ్ళు ఎప్పుడు ఇస్తారని చూస్తున్నాం. ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. రకరకాల డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయినాం. వాళ్ళని అడిగితే త్వరలో అని చెప్తున్నారు సార్. త్వరలో అనే మాట మాకు నిద్ర లేకుండా చేస్తుంది నైట్. ఎప్పుడు త్వరలో అంటే ఎప్పుడు, ఎన్నాళ్ళు చూడాలి? ఇది ఒక భయంకరమైన ఒక భూతపదంలాగా అనిపిస్తుంది సార్ అందరికీ, నిరుద్యోగులకి. సో ఈ మా పవర్ సెక్టార్లో ఉన్నటువంటి 5300 పోస్టులు సుమారుగా ఉన్నాయి సార్. అవన్నీ ఇస్తామని అంటున్నారు. మరి అవి ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని మేము నోటిఫికేషన్ ఇవ్వమని అడుగుతున్నారు. అవును సార్. సో ఇంకొకటి నేను అడుగుతాను. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో పెట్టినటువంటి జాబ్ క్యాలెండర్ నా దగ్గర ఉంది సార్. ఐ విల్ రీడ్ అవుట్. ఇందులో ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా ఒకటి చెప్పండి నాకు. గ్రూప్ 2 సర్వీసెస్ అది పాతది. సో కొత్తగా చెప్పింది ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ 2024లో ఇస్తామన్నారు, ఇవ్వలేదు. తర్వాత గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, వచ్చిందా? రాలేదు సార్. అది కూడా రాలేదు. అక్టోబర్లో ఇస్తాం, జనవరిలో ఎగ్జామ్ పెడతామన్నారు. అవును సార్, రాలేదు. దెన్ దాని తర్వాత గ్రూప్ 1 ప్రిలిమినరీ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సి ప్రిలిమినరీ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అక్టోబర్ 24లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. రాలేదు సార్. రాలేదా? ఇది కూడా ఇవ్వలేదు. నో. తర్వాత గెజిటెడ్ స్కేల్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ గ్రూప్స్ డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కార్పొరేషన్స్ సొసైటీస్. ఇదేమైనా వచ్చిందా? రాలేదు సార్. ఇది కూడా రాలేదు. ఇది ఎప్పుడు ఇస్తామన్నారంటే జనవరి 25లో నోటిఫికేషన్ ఇస్తాం, ఏప్రిల్లో ఎగ్జామ్ పెడతామన్నారు. రాలేదు. రాలేదు సార్. దీని తర్వాత డిఎస్సి ఆఫ్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫిబ్రవరి 25లో నోటిఫికేషన్ ఇస్తాం, ఏప్రిల్లో ఎగ్జామ్ పెడతామన్నారు. రాలేదు సార్. ఇదేనా పొన్నం ప్రభాకర్ మాట ఇచ్చి మీకు మెగా డిఎస్సి అని మాట ఇచ్చిండు మీరు చర్చలకు పోయినప్పుడు? మెగా డిఎస్సి అని మాట ఇచ్చిన పొన్నం మర్చిపోయిండు. అసెంబ్లీలో పెట్టిండ్రు, ఇక్కడ కూడా మాట తప్పిండ్రు. దెన్ దీని తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ ఇస్తామని అసెంబ్లీలో పెట్టారు. ఇది కూడా రాలేదు. సో ఏ నోటిఫికేషన్ ఇంకా ఏమున్నాయి ఇలా? నోటిఫికేషన్ తర్వాత ఇంకోటి ఏమన్నారంటే ఎస్ఐ సివిల్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్స్ ఏప్రిల్ 25 నోటిఫికేషన్ ఇస్తాము అన్నారు. రాలేదా ఎస్ఐలది? తర్వాత పోలీస్ కానిస్టేబుల్ ఈక్వలెంట్ పోస్ట్ ఇది ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. సో ఇప్పుడు ఇది కూడా నో. తర్వాత అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజ్, అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కూర్చోరా డిగ్రీ లెక్చరర్స్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఇదేమన్నా వచ్చిందా? జూన్ 25లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇది కూడా రాలేదు. నో. దెన్ Group 2 including the forest range officers, all 16 category of posts mentioned in GO 55 May 2025లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇది కూడా రాలేదు.
సార్ ఈ జియో 29 అనేటువంటిది మరణ శాసనం అయింది సార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జియో 55 అనేటువంటిది ఉండే సార్. ఈ దగాకోరు ప్రభుత్వం వచ్చిన తర్వాత జియో 29ని అసలు తీసుకొచ్చి ఏ ఒక్కరికి చెప్పకుండా దాచిపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసేది సార్. జియో 29ని వెంటనే రద్దు చేయాలనేటువంటిది ఇది చాలా మెయిన్ డిమాండ్ సార్. థ్యాంక్ యూ సార్. దీన్ని మీరు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, దళిత నాయకుడు, వారి కలవలేదా మీరు? ఎన్నోసార్లు కలిసినాం సార్. అక్కడ వెళ్ళి కలిసినప్పుడు కొంతమంది దళిత నాయకులను కలిసినాం, అప్పర్ క్యాస్ట్ వాళ్ళని కూడా కలిసినాం. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఏమంటారంటే మేము దీని మీద మాట్లాడితే మాకు నెగిటివ్ అవుతుంది కాబట్టి దీన్ని మేము మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి సైడ్ ట్రాక్ చేస్తాం. గౌరవ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు అందులో ఎంతమంది అయితే కేసు పెట్టారో వాళ్ళందరి పేరు లీజ్ ఇచ్చిన తర్వాత మీకు దమ్ముంటే మీరు లిస్ట్ మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసుకోండి అని చెప్పి కూడా మాకు చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళే కదా ఆ రోజు జియో 29 తీసుకొచ్చారు, అది మంచిదని చెప్తా ఉన్నారు. కానీ జియో 55 అనేటువంటిది కరెక్ట్ సార్. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ నియామకాల కోసం ఇచ్చిన జియో 55 దళిత గిరిజన బీసీలందరికీ మేలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మార్చి తెచ్చిన జియో 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతుంది. ఇది యూ వాంట్ టు సే రైట్? బట్టి విక్రమార్క దగ్గర గారికి నేను స్వయంగా వెళ్ళినాను సార్ కొంతమందితో. సో అక్కడ మేము చెప్పడం జరిగింది జియో 29 వల్ల ఇట్లా నష్టపోతున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అంటే వాళ్ళన్నారు ఇది బీఆర్ఎస్ మీతో కావాలని అట్లా విష ప్రచారం చేపిస్తుంది, మేము అట్లాంటిది ఏం తీసుకురాలేదు, నోటిఫికేషన్స్ కూడా అన్ని కరెక్ట్గానే ఇస్తున్నామని చెప్పడం జరిగింది సార్. బట్ యాక్చువల్గా ఏం జరిగింది మీకు తెలుసు కదా, మీరు చెప్పండి. అవును సార్. జియో 55 సింపుల్ జియో 55 ఏంటంటే 100 ఉద్యోగాల్లో మొదటి 50 ఉద్యోగాలు ఓపెన్ టు ఆల్. ఆ 50 మెరిట్లో ఓసీలు ఉండొచ్చు, ఎస్సీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు. వాళ్ళకి మెరిట్ కింద ఉద్యోగం వచ్చినట్టు అవుతుంది. మిగతా 50 ఉద్యోగాలను మనకున్న రిజర్వేషన్ ప్రకారంగా నియామకం చేయాలి. ఇది జియో 55 ఫెసిలిటేట్ చేసింది. జియో 29కి పోతే ఏమవుతుంది అంటే మొదటి 50లో సపోజ్ ఒక 4 ఎస్సీలకు ఉద్యోగం వచ్చింది అనుకో, వీళ్ళు ఏం చేస్తుండ్రు 16 రిజర్వేషన్ ఎస్సీలకు, 16లో నుంచి 4 తీసి 12 మాత్రమే ఇస్తున్నారు. కానీ జియో 55 ఏం చెప్తుందంటే మొదటి 50 లెక్క పెట్టము, అది మెరిటు, అందులో అందరూ రావచ్చు, ఈ కింది 50లో 16 ఎస్సీలకు పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వాలి, 10 ఎస్టీలకు పక్కకు పెట్టి వాళ్ళకి ఇవ్వాలి అనేది జియో 55 చెప్పింది. కానీ కాంగ్రెస్ తెచ్చిన జియో 29 ఏం చేస్తుంది అంటే సపోజు ఒక పిల్లోడు ఎస్టీ పిల్లోడు బాగా మెరిట్లో, అమ్మాయి బాగా చదివి మెరిట్లో 2 ఉద్యోగాలు వచ్చినాయి మొదటి 50లో, అప్పుడు 10 రావాలి కదా, ఆ 2 వచ్చినాయి కదా 8 ఇస్తా అంటుంది కాంగ్రెస్. బీఆర్ఎస్ ఏమన్నదంటే ఆ 2 మెరిట్లు వచ్చింది, వాళ్ళ తెలివితేటలతో వచ్చినాయి, అది రిజర్వేషన్లో రాదు, కింది 50లో వాళ్ళకు 10 లెక్కబెట్టి ఎస్టీలకు ఇవ్వాలని చెప్పింది బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుండ్రంటే వీళ్ళు ఇచ్చిన జియో 29లో ఆ 2 తీసేసి 8 మాత్రమే ఇస్తామంటున్నారు. ఇది మరి ఎందుకు వాళ్ళకి అర్థమవుతలేదో తెలియట్లేదు.